మనకి ఎంసీసీ కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, దానికి సంబంధించి రౌండ్ 1 కి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఒక్కసారి ఆ రిజల్ట్స్ కి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం చూసాం. ఎందుకంటే నిన్న రిలీజ్ చేశారు, మీకు 11 గంటల వరకు అయితే అవకాశం ఇచ్చారు. అంటే మీరు ఆ, ఈ సీట్స్ ఏవైతే అలొకేట్ చేశారో దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వాటిని క్వశ్చన్ చేయొచ్చు, మీ డౌట్స్ రేస్ చేయొచ్చు అంటూ మెయిల్ ఐడి ఇచ్చారు. సో అవన్నీ క్లియర్ అయిపోయినాయి, ఎందుకంటే 11 గంటల వరకు అవకాశం ఇచ్చారు కదా. ఇప్పుడైతే కౌన్సిలింగ్ సీట్స్ ఏవైతే అలాట్ చేశారో రౌండ్ 1 కి సంబంధించి అవన్నీ కూడా మనకి వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ ఎంసీసీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. సో ఎంసీసీ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మొదటిగా వచ్చిన వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే మనకి యూజీ మెడికల్ కౌన్సిలింగ్ కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు ఇక్కడ 2 నోటిఫికేషన్స్ చూడొచ్చు. ఫైనల్ రిజల్ట్ ఫర్ రౌండ్ 1 ఆఫ్ నీట్ యూజీ కౌన్సిలింగ్ 2025. సో ఇది ఓపెన్ చేస్తే ఏంటంటే ఎవరెవరికి సీట్లు వచ్చినాయి, ఎక్కడొచ్చింది, ఓపెన్ కేటగిరియా, ఏ కాలేజ్ లో వచ్చింది, సో ఇవన్నీ కనిపిస్తాయి. ఇదేంటంటే ఇది యాక్చువల్ గా ఇప్పుడు అప్డేట్. మీరు ఇచ్చిన డేట్ ప్రకారం మీకు వన్స్ సీట్ అలకేట్ అయిన తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అక్కడ కూడా ఫిజికల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది జరుగుతుంది కదా. సో ఆ డేట్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ మనకి ఇది నిన్న రిలీజ్ చేసిన నోటీస్ చూడండి, ఎన్ని పేజీల నోటీస్ అంటే 1107 పేజీలతో అయితే నోటీస్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ర్యాంక్ 1 నుంచి చివరి ర్యాంక్ వరకు ఎంబీబీఎస్ కేటగిరీకి ఏ కాలేజెస్ ఏ క్యాస్ట్ వాళ్ళకి అంటే కేటగిరీ వాళ్ళకి అలర్ట్ అయిందా లేదా అనేది ఇక్కడైతే మనం చెక్ చేసుకోవచ్చు. సో మీ హాల్ టికెట్ నెంబర్ ఉంది లేదు కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనకి ఈ రోజు నోటీస్ ఏంటంటే మనకి ఇచ్చిన డేట్ 14 ఆగస్ట్ 2025 రోజున మనం ఏవైతే ఫైనల్ రిజల్ట్ లో సీట్ అలకేట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా షెడ్యూల్ ప్రకారం కాలేజ్కి వెళ్ళి అలకేట్ అయిన కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం గతంలోనే మాట్లాడుకున్నాం కదా. సో 14 ఆగస్ట్ 2025 రోజున మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఓకే, మీరు అలాట్మెంట్ లెటర్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, మీరు ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్, మనం ఆల్రెడీ డాక్యుమెంట్ లిస్ట్ కూడా మాట్లాడుకున్నాము, జిరాక్స్లు తీసుకువెళ్ళండి, ఒరిజినల్స్ తీసుకువెళ్ళండి అని. సో మీరు ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఏదైతే టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తారో ఆ టైం ఫ్రేమ్ లోపు మీరు ఎలకేట్ చేసిన సెంటర్ లో లేదంటే ఇన్స్టిట్యూట్ లో కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, మీరు లాస్ట్ డేట్ తర్వాత వెళ్ళి రిపోర్ట్ చేయాలనుకున్నా కుదరదు. ఓకేనా, మీరు టైం అంటే టైం ఈ డేట్ లోనే 14 ఆగస్ట్ లోనే మీరు వెళ్ళి ఇన్స్టిట్యూట్ దగ్గరకు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రౌండ్ 1 రిజల్ట్స్ మాత్రమే వచ్చాయి. మనకి మాపప్ రౌండ్ అయ్యేంత వరకు మీరు అఫీషియల్ వెబ్సైట్ లో మీరు అప్డేట్స్ అనేవి చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఎప్పటికప్పుడు నేను కూడా మీకు అప్డేట్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ పాటికే మీరందరూ రీచ్ అయ్యారని అనుకుంటున్నాను, ఎందుకంటే మనం గతంలోనే మాట్లాడుకున్నాం 14 ఆగస్ట్ రోజున మీరు ఇన్స్టిట్యూట్ కి అయితే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అని. సో ఫెయిల్ అవ్వకుండా అందరూ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి మీకు ఇచ్చిన షెడ్యూల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోండి.